కేరళ డివోషనల్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 67వ శ్లోకంలోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 67వ శ్లోకము. ఆ బ్రహ్మ కీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యా పుణ్య ఫలప్రద. ఈ శ్లోకంలోని మొదటి నామము ఆ బ్రహ్మ కీట జననీ. ఇది 285వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆ బ్రహ్మ కీట జనన్యై నమః అని చెప్పాలి. ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ నుండి, కీటకముల వరకు అందరికీ జనని అంటే తల్లి. ఎంత పెద్దవారైనా తల్లి ద్వారానే భౌతిక ప్రపంచంలోకి రావాలి. తల్లి లేనిదే జన్మ ఉండదు. అంటే ప్రతివారికి జన్మనిచ్చేది తల్లి. సృష్టికారుడైన బ్రహ్మ నుండి ఆ బ్రహ్మతో పోలిస్తే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే కీటకానికి కూడా జన్మ రావాలంటే తల్లి ఉండాల్సింది. అటువంటి తల్లులందరికీ మూల కారణమైన తల్లి శ్రీ లలితాదేవి. ఎత్తిన జన్మకు ఉత్తమ లక్ష్యము బ్రహ్మపద ప్రాప్తి, ఎత్తిన జన్మకు అధమ ఫలము కీటక జన్మ ప్రాప్తి. అయినా ఈ ఇద్దరికీ జన్మనిచ్చేది అమ్మవారే. కర్మ ఫలాలను నిర్ణయించి తగిన శరీరాలతో వారికి పునర్జన్మ ఏర్పాటు చేయడం ద్వారా అమ్మవారే చేస్తుంది. బ్రహ్మ నుండి కీటకం వరకు అందరికీ తల్లి అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము వర్ణాశ్రమ విధాయిని. ఇది 286వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వర్ణాశ్రమ విధాయిన్యై నమః అని చెప్పాలి. వర్ణ అంటే 4 వర్ణములు, ఆశ్రమ అంటే 4 ఆశ్రములని, విధాయిని ఏర్పాటు చేయనది. ఈ నామాన్ని చాలా విపులంగా నిష్పక్షపాతికంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వర్ణం అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కులం అనే పదంతో కలగా పులగం చేసుకుని అసలైన మూల అర్థాన్ని, మూల భావాన్ని భ్రష్టు పట్టించి అసందర్భంగా అర్థాలు చెప్పుకొని అనర్థాలకు దారి తీయించారు. ఈ విషయంలో పండితులు పామరులు కూడా ఒకే రకంగా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వర్ణము అంటే రంగు, ఒక రకమైన పాట. అక్షరము మొదలైన అర్థాలు ఎన్నో ఉన్నాయి. వాటితో తరగతి లేదా కేటగిరీ అనేది కూడా ఒక అర్థము. ఈ చివరి అర్థాన్నే ప్రస్తుత నామంలో వర్ణం అనే పదానికి చెప్పుకోవాలి గాని కులానికి సంబంధించిన పదంగా అర్థం చెప్పుకోకూడదు. మానవ జాతి 4 తరగతులుగా విభజించానని శ్రీకృష్ణుడే చాతుర్వర్ణ్యం మయా సృష్టమని గీతలో చెప్పాడు. అయితే ఈ విభజన ఏ విధంగా దేనిని ఆధారంగా చేసుకుని చేయడం జరిగిందో కూడా అదే శ్లోకంలో 2వ పాదంలో గుణకర్మ విభాగశః అని సూటిగా చెప్పాడు. ఈ 2వ పాదానికి వక్ర భాష్యలు తీసుకోకుండా, అర్థ సంక్లిష్టతకు భావ సందిగ్ధతకు అవకాశం రానియకుండా సూటిగా వారి వారి గుణములను బట్టి వారు చేయగల కర్మలను బట్టి ఈ విభజన జరిగింది అని అర్థం చెప్పుకోవాలి. అంటే దీనిని బట్టి వ్యక్తుల స్వభావాన్ని, ప్రవర్తనను, గుణములను బట్టి వారు సమర్థతతో నిపుణతో చేయగల పనిని బట్టి ఈ విభజన జరిగిందని చక్కగా అర్థమవుతుంది. అంతేకాదు జన్మకు ఈ వర్ణానికి ఏమీ సంబంధము లేదన్న విషయం కూడా స్పష్టమవుతుంది. అయితే భగవద్గీతలోని ఈ శ్లోకంలో చతుర్వర్ణ్యాలు అన్నాడు కానీ వాటి పేర్లు చెప్పలేదు. అవి బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. ఈ నాలుగు వర్ణాల గురించి పురుష సూక్తంలో కూడా చెప్పబడింది. అయితే ఇక్కడ చెప్పిన విషయానికి కూడా సరైన అర్థాన్ని చాలామంది చెప్పరు. పైకి కనబడే స్థూలార్థాన్నే తీసుకున్నారు కానీ సూక్ష్మార్థాన్ని గ్రహించలేదు. స్థూలార్థ ప్రకారము విశ్వాన్ని ఒక పురుషుడిగా సమన్వయపరుచుకుంటే ఆ విశ్వపురుషుని ముఖం నుండి బ్రాహ్మణుడు, బాహువుల నుండి క్షత్రియుడు, తొడల నుండి వైశ్యుడు, పాదాల నుండి శూద్రుడు పుట్టారు అని అర్థం వస్తుంది. కానీ పురుష సూక్తంలో చెప్పబడిన ఈ బుక్కులు ఆలంకారిక భాషలో ఉన్నాయని గ్రహించాలి. ఎవరూ ముఖంలోంచి, బాహుల్లోంచి, తొడల్లోంచి, పాదుల్లోంచి పుట్టరు. వాడు తల్లి నోట్లో నుంచి ఊడిపడ్డాడు అంటే తల్లి నోట్లోంచి పుట్టాడని కాకుండా అచ్చు తల్లి పోలిక అన్నమాట అని అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ చెప్పిన విషయం కూడా అలాగే అర్థం చేసుకోవాలి. అలాగే ఆంగ్లంలో రోజ్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ద గార్డెన్ అంటే తోటకు గులాబీ పువ్వు రాణి గారు అని కాకుండా తోటలో పూసే పూలలో అన్నిటికన్నా గులాబీ పువ్వు అందమైనది అని ఎలా అర్థం చేసుకుంటున్నామో అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. దీనిని ఆలంకారిక భాష అంటారు. సంస్కృతంలో ముఖం అంటే నోరు అని అర్థం కానీ వదనము అని అర్థం కాదు.
తెలుగులో వదనానికి వేరే పదం లేక ముఖం అనే పదాన్ని వాడుతున్నాము. ఏదైనా విషయాన్ని విపులంగా చెప్పడానికి మనిషికో నోరు ఎలాగో సమాజానికి విషయాలను విపులంగా చెప్పడానికి సామర్థ్యమున్న వ్యక్తులు అలా అన్నమాట. వీరినే బ్రాహ్మణులు అన్నారు. మొగ్గలాగా ఉన్న విషయాన్ని పువ్వులాగా విచ్చుకునేట్లు చెప్పగలిగే వారిని బ్రాహ్మణులు అంటారు. అందుచేతనే సమాజంలో ఇలాంటి వారిని ఒక తరగతి అంటే ఒక వర్గంగా చేసి ఆ వర్గానికి బ్రాహ్మణ వర్గము అన్నారు. అలాగే బాహువులు ఆత్మరక్షణకు ఉపయోగిస్తాయి కాబట్టి రక్షించే లక్షణం ఉన్న మానవులందరినీ ఒక తరగతిగా చేసి ఆ వర్గాన్ని క్షత్రియ వర్గం అన్నారు. అలాగే శరీరానికి ముఖ్య సంపద అయిన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మొదలైన వాటిని తమ నెత్తి మీద పెట్టుకొని కాపాడే తొడలు ఎలాంటివో దేశ సంపదను సద్వినియోగపరిచే ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య వ్యాపారాలు నిర్వహించే మానవ వర్గాన్ని వైశ్యవర్ణము అన్నారు. అలాగే భౌతిక శ్రమతో పనులను చక్కగా చేయగల వారిని ఒక వర్గంగా చేసి శూద్రవర్ణము అన్నారు. ఈ 4 వర్ణాల వాళ్ళు వరుసగా ఈ 4 రకాల పనులు చేయగలుగుతారు. వీరికి వరుసగా జ్ఞానము, రక్షణ, ప్రయోజనము, శారీరక శ్రమ అనేవి కీలక లక్షణాలుగా ఉంటాయి. ఇవి డాక్టర్లు, ప్లీడర్లు, లాయరు లాంటివే కానీ కులాలు కావు. అందరూ అన్ని పనులు అర్హులు కారు. ఎవరు ఏ ఏ పనులకు అర్హులు అన్నదానిని బట్టి ఈ 4 వారిని ఆ వర్గానికి కేటాయిస్తారు. ఈ 4 రకాల వర్గాల వల్ల భారతదేశ ప్రభుత్వానికే కాదు అన్ని దేశాల అన్ని పార్టీల ప్రభుత్వాలకు అవసరమే. ఈ విధమైన విభజనను అన్ని దేశాలు వారు చేసుకోవచ్చును. ఈ 4 వర్ణాల వారినే ప్రీచర్స్, వారియర్స్, బిజినెస్ మ్యాన్, వర్కర్స్ అనే ఆంగ్లంలో అనువాదం చేసుకోవచ్చు. ఒకే తండ్రికి బిడ్డలైన వారి మానసిక లక్షణాన్ని బట్టి చేయగల పనిని బట్టి ఒకడు బ్రాహ్మణుడు అవ్వచ్చును, ఇంకొకడు క్షత్రియుడు, మరొకడు వైశ్యుడు, ఇంకొకడు శూద్రుడు అవ్వచ్చును. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. ఒక బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన వ్యక్తి యొక్క కుమారుడు తిరిగి బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడే అవడానికి, క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తి యొక్క కుమారుడు తిరిగి క్షత్రియ వర్గానికి చెందిన వాడే అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే తండ్రి దగ్గర ఇంటిలోనూ కూడా దానికి సంబంధించిన వాతావరణము, నేపథ్యము అంతకు పూర్వమే ఉంటుంది. కాబట్టి ఇది ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడానికి, లాయర్ కొడుకు లాయర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనడం అలాంటిది. ఇంకా బాగా అర్థమవ్వాలంటే ప్రధానమంత్రి సంతానము ప్రధానమంత్రి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఆ అవకాశాన్ని వినియోగించుకునే వారి పట్ల మాత్రమే ఇది సత్యము. కులాలు వేరు, అవి వృత్తులను బట్టి వచ్చేవి. వాటికి వర్ణాలకి సంబంధం లేదు. కులాలు ఎన్నైనా ఉండవచ్చును, కానీ వర్ణాలు మాత్రం 4 అని గుర్తుంచుకోవాలి. ఈ 4 వర్ణాల వారు దేశ ప్రగతికి, పురోభివృద్ధికి అవసరము వారు. వీటిలో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భేదము లేదు. 4 వర్ణాల వారి సామూహిక కృషిపై దేశ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ వర్ణం అనే పదం గురించి పూర్తి అవగాహన కలగాలంటే ధర్మవ్యాధుడి కథ, భారతదేశంలో నహుష వర్ణ ధర్మాలు ఎంత చక్కగా పాటింపబడితే దేశ ప్రగతి అంత చక్కగా ఉంటుంది. ఇక ఆశ్రమాలు, ఇవి 4 ఉంటాయి. ఒక వ్యక్తి జీవిత కాలంలో అంచెలంచెలుగా సాధించే స్థితులను బట్టి ఇవి ఏర్పాటు చేశారు. 1 బ్రహ్మచర్యము, 2 గార్హపత్యము, 3 వానప్రస్థము, 4 సన్యాసము. బ్రహ్మచర్యంలో కేవలం విద్యా సముపార్జన, గార్హపత్యంలో సంసార నిర్వహణ, అతిథి అభ్యాగతుల సేవనము, పిల్లల పోషణాది బాధ్యతలు. వానప్రస్థంలో విశ్రాంత జీవనము, అవసరమైనప్పుడు మాట్లాడము, అనవసరమైనప్పుడు మౌనంగా ఉండడము, కొడుకులైనా సరే అడిగితే సలహాలు ఇవ్వడము, అడక్కపోతే తెలిసిన సలహాలు చెప్పకుండా ఉండటం లాంటి చాటి శిక్షణకు సంబంధించిన ఆశ్రమం ఇది. ఇక చివరిది సన్యాసము. ఇది పుచ్చుకుంటేను ప్రమోషన్ ద్వారా వచ్చేది కాదు. జీవితంలోని ప్రవర్తన ద్వారా వచ్చే ఒక స్థితి. దేనికి అతుక్కోకుండా అంటే సంగమం లేకుండా జీవితాన్ని గడపడం అన్నమాట. సంసారిగా ఉండి కూడా సన్యాసిలాగా జీవించే వారు ఉంటున్నారు. సన్యాసిగా ఉండి కూడా సంసారిలాగా ఉండే వాళ్ళు ఉంటారు. అందుకని ఆశ్రమాన్ని, వేషాన్ని బట్టి, ధరించిన బట్టలను బట్టి, పెరిగిన గడ్డాలను, గోళ్లను, జుట్టును బట్టి నిర్ణయించకూడదు. జీవిలో పరిపూర్ణత రావాలంటే ఈ 4 ఆశ్రమ విధానాలను సక్రమంగా నిర్వహించి ఆచరణ ద్వారా లక్ష్యాన్ని సాధించాలి. 4 వర్ణములను, 4 ఆశ్రమములను ఏర్పాటు చేయునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిజాజ్ఞారూప నిగమ. ఇది 287వ నామము.
ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిజాజ్ఞారూప నిగమాయై నమః అని చెప్పాలి. నిజ అంటే తన యొక్క, ఆజ్ఞ అంటే ఆదేశములే, రూప అంటే రూపుగట్టుకొనిన, నిగమ వేదములు అయినది. అమ్మవారి ఆజ్ఞలన్నీ రూపుకట్టుకుంటే ఆ రూపం వేదాలవుతాయి. వేదాల్లో ఏది చెప్పబడినా అది అమ్మవారి ఆజ్ఞ, ఆదేశము, శాసనము అని గుర్తుంచుకోవాలి. అమ్మవారి ఆజ్ఞలకు వ్యతిరేకమైనవి వేదాల్లో ఉండవు. శాశ్వత సత్యాలన్నీ అమ్మవారి ఆదేశాలే. అందుకే తైత్తిరీయోపనిషత్తులోని ఆనందవల్లిలో భీషాస్మాద్వాతః పవతే భీషోధేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ అని చెప్పబడింది. అమ్మవారి ఆజ్ఞలకు భయపడి వాయువు వీస్తున్నాడట. సూర్యుడు ఉదయిస్తూ వేడిమిని వెదజల్లుతున్నాడట. అగ్ని ఇంద్రుడి వాళ్లకు కేటాయించిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారట. ఇవన్నీ అమ్మవారి ఆజ్ఞలే. వేద రుక్కులు కూడా. ఈ నామాన్ని జపిస్తే మనకు ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయవచ్చో తెలిసేట్లుగా అమ్మవారు అనుగ్రహించింది. నిజాజ్ఞా రూప నిగమ అన్న దానానికి వాస్తవానికి అర్థం అదే. తన ఆజ్ఞాలే రూపకట్టుకున్న వేదములు అయినది అని ఈ నామానికి అర్థము. పుణ్య ఫలప్రద